మంత్రికి పీసీబీ జులక్ రూల్స్ ఉల్లంఘించారంటూ ఆయన రెడీ మిక్సింగ్ యూనిట్ సీజ్ మామూలు ఇవ్వనందుకే చేశారంటున్న మంత్రి అనుచరులు జరిమానా కట్టేందుకు సిద్ధమైన మినిస్టర్ వెంటనే అనుమతి ఇచ్చేది లేదన్న ఆఫీసర్లు బోర్డు మీటింగ్లో చర్చించాకే నిర్ణయం అంటూ క్లారిటీ అధికారుల తీరుపై దక్షిణ తెలంగాణ మంత్రి ఆగ్రహం సీఎంఓ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే పీసీబీ అధికారులు జలకిచ్చినట్లు తెలుస్తున్నది. రూల్స్ ఉల్లంఘించారనో లేకపోతే మామూళ్ల కోసమో తెలియదు కానీ సదరు మినిస్టర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన రెడ్ మిక్సింగ్ యూనిట్ను సీజ్ చేసినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ఇతర నిర్మాణ సంస్థల జోలికి వెళ్ళని పీసీబీ ఆఫీసర్లు పనిగట్టుకొని తమను టార్గెట్ చేశారని మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత మంత్రి సీఎంఓతో పాటు సంబంధిత మినిస్టర్ కొండా సురేఖకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్లాన్ ప్రకారమే సీజ్ చేసిరట. ఇక కేబినెట్లో సీనియర్గా ఉన్న సదరు మంత్రికి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దాని వ్యవహారాలన్నీ ఆయన కుమారుడే చూసుకుంటున్నారు. రింగ్ రోడ్డుకు సమీపంలో ఆ కంపెనీ ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు జరుగుతున్న సమీపంలో రెడ్ మిక్సింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నది. ఇక దానికి పోయి సీజ్ చేసిరట. పీసీబీలో అంతా ఆయనే సైంటిస్టులకు లాగిన్స్ ఇవ్వకుండా అడ్డగిత్త ఇవ్వాల్సిన పని లేదంటూ ప్రచారం. ఎంఎస్సిఈ ఆదేశాలు కూడా బేఖాతర్ అవుతా ఉన్నాయంట. మరి ఓ మంత్రి అని రాసే కన్నా డైరెక్ట్ మంత్రి పేరు రాస్తేందా మీరు మీ మీద పరువు నష్టం కేసు వేస్తాడా? వాడు వేసిందే లంగ పని. ఆడు మంత్రి అయితేంది, మినిస్టర్ అయితేంది, ఇంకోటి ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది, లంగలని చెప్పాలి కదా. తప్పేముంది చెప్పు. వాడు మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది, సాధారణ పౌరుడు అయితేంది. మరి ఇది ముఖ్యమంత్రికి తెలవకుండానే జరుగుతుందా? మంత్రి రెడీమేక్స్ కంపెనీ పైన చర్యలు తీసుకోవడం అంటే మరి ముఖ్యమంత్రి వెనక నుండి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. చూడాలి మరి చుట్టూ కంపెనీలు మరి పని కట్టుకుని ఆయన కంపెనీలకి వేయరట. మరి అధికారులకు అయితే సెల్యూట్ చేస్తా ఉన్నామా. మీరు మంత్రి అని చూడకుండా కూడా ఆయనకు మీరు పర్మిషన్ లేకుండా చేస్తూ ఉన్నారు కదా. అధికారులకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం. మంత్రికి పొమ్మన లేక పొగ పెడుతున్నారు. ఇక ఆ మంత్రి ఎవరో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ